ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. తులారాశివారికి సెప్టెంబర్ 5, 6, 7 తేదీలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. తులారాశివారు మీరంతా ఈ మధ్య కాలంలో పడుతున్న కష్టాలు, ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి నాకు బాగా తెలుసు. ఒకవైపు అలుపనేది లేకుండా ఎంత కష్టపడినా సరైన గుర్తింపు రావడం లేదని, మరోవైపు తెలియని ఆందోళన, అనవసరమైన ఖర్చులు, వెనుక నుండి ఎవరో గోతులు తీస్తున్నారనే భావన మిమ్మల్ని ఎంతగానో కుంగదీసి ఉంటుంది. శని భగవానుడి ప్రభావంతో శత్రువులు, రోగాలు, రుణాల మీద మీరు నెమ్మదిగా విజయం సాధిస్తున్నప్పటికీ, ఆ ప్రయాణం చాలా నెమ్మదిగా, అలసటతో కూడుకున్నదిగా అనిపించి ఉంటుంది. కొన్నిసార్లు నా కష్టానికి ఫలితం ఎప్పుడు దక్కుతుంది అని, నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని మీరు ఆకాశం వైపు చూసి అడిగి ఉంటారు. అలాంటి మీ ప్రార్థనలకు సమాధానంగా, మీ నిరీక్షణకు ఫలంగా, ఇప్పుడు గ్రహాలు మీకు అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నాయి. మీ జీవితంలో ఒక కొత్త, బంగారు అధ్యాయాన్ని ప్రారంభించడానికి 2 మహాశక్తివంతమైన గ్రహ సంచారాలు ఇప్పుడు మీ జాతకంలో జరుగుతున్నాయి. 1. దేవగురువు బృహస్పతి మీ భాగ్యస్థానంలోకి ప్రవేశించడం. 2. గ్రహాల రారాజు అయిన సూర్యుడు, తెలివితేటలకు అధిపతి అయిన బుధుడు కలిసి మీ లాభస్థానంలో ప్రకాశించడం. ఈ 2 కలిసి మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో, మీరు పడిన కష్టాలకు ఎలాంటి అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా మాట్లాడుకుందాం. మొదటగా మనం గురు భగవానుడి గురించి మాట్లాడుకుందాం. మీ రాశికి 9వ ఇల్లు, అంటే భాగ్యస్థానంలోకి గురువు ప్రవేశించాడు. జ్యోతిషశాస్త్రంలో 9వ ఇంటిని అత్యంత పవిత్రమైనదిగా, శుభప్రదమైనదిగా చెప్తారు. ఇది మీ అదృష్టానికి, పూర్వపుణ్యానికి, తండ్రికి, గురువులకు, ఉన్నత విద్యకు, దూర ప్రయాణాలకు, దైవచింతనకు సంబంధించిన స్థానం. అలాంటి భాగ్యస్థానంలోకి శుభాలకు అధిపతి, జ్ఞానకారకుడైన గురువు రావడమంటే, ఇకపై మీ ప్రతి అడుగులోనూ దైవానుగ్రహం తోడుంటుందని అర్థం. ఇప్పటివరకు మీరు కేవలం మీ కష్టమీద మాత్రమే ఆధారపడి పనిచేశారు. కాని ఇకపై మీ కష్టానికి అదృష్టం కూడా తోడవుతుంది. మీరు సగం ప్రయత్నం చేస్తే, మిగిలిన సగం ఆ భగవంతుడే చూసుకుంటాడన్న నమ్మకం మీలో కలుగుతుంది. ఈ గురు సంచారం వల్ల మీ ఆలోచనా విధానంలో ఒక గొప్ప మార్పు వస్తుంది. ప్రతికూల ఆలోచనలు దూరమై, సానుకూల దృక్పథం అలవడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఎందుకంటే గురువు తన దృష్టిని మీ రాశిమీద, మీ 3వ ఇంటిమీద అంటే ధైర్యసాహసాలు, మరియు మీ 5వ ఇంటిమీద అంటే సంతానం, తెలివితేటలు ప్రసరింపజేస్తున్నాడు. దీనివల్ల మీ వ్యక్తిత్వం వికసిస్తుంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యం, 10 మందితో మాట్లాడే నేర్పు మీకు అలవడతాయి. మీ తెలివితేటలు పదునెక్కుతాయి. ఇక లాభస్థానంలో వెలుగుతున్న రవిబుధుల గురించి మాట్లాడుకుందాం. 11వ ఇంటిని లాభస్థానమంటారు. అంటే మీరు చేసే ప్రతి పనికి వచ్చే లాభం, మీ కోరికలు నెరవేరడం, స్నేహితులు, పెద్ద సోదరుల మద్దతు, సమాజంలో మీకున్న నెట్వర్క్, ఇవన్నీ ఈ స్థానం కిందకే వస్తాయి. అలాంటి చోట, అధికారానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయిన సూర్యుడు తన సొంత ఇంట్లో బలంగా కూర్చున్నాడు. ఆయనకు తోడుగా, వాక్కుకు, తెలివికి కారకుడైన బుధుడు కూడా జతకలిశాడు. దీన్నే బుధాదిత్య యోగం అంటారు. ఇది మీ లాభస్థానంలో ఏర్పడటమంటే, మీ కోరికలు నెరవేరే సమయం ఆసనమైందని అర్థం. డబ్బు, కీర్తి, గౌరవం మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి. మీ మాటతీరుతో, మీ తెలివితేటలతో మీరు అద్భుతాలు సృష్టిస్తారు. ఇప్పుడు ఈ అద్భుతమైన గ్రహస్థితుల ప్రభావం మీ జీవితంలోని వివిధ రంగాలపై ఎలా ఉండబోతోందో వివరంగా చూద్దాం. గత కొంతకాలంగా కుటుంబంలో నెలకొన్న చిన్న చిన్న గొడవలు, అపార్థాలు ఇప్పుడు తొలగిపోతాయి. గురువు భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఇంట్లో ఒక రకమైన ఆధ్యాత్మిక, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. పెద్దల పట్ల గౌరవం పెరుగుతుంది. తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి. ఆయన ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆయన సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించడం లేదా దూర ప్రయాణాలు చేయడం వంటివి చేస్తారు. లాభస్థానంలో ఉన్న రవి, బుధుల వల్ల మీ సామాజిక జీవితం చాలా చురుకుగా ఉంటుంది. స్నేహితులు, బంధువుల రాకపోకలతో ఇల్లు కళకళలాడుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. మీ మాటలకు కుటుంబంలో విలువ పెరుగుతుంది. అందరినీ కలుపుకుపోయే మీ స్వభావం కుటుంబ బంధాలను మరింత దృఢపరుస్తుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న తులా రాశి దంపతులకు ఇది ఒక వరం లాంటి సమయం. గురువు తన 5వ దృష్టిని నేరుగా మీ సంతాన స్థానమీద ప్రసరింపజేస్తున్నాడు. ఇది సంతాన ప్రాప్తికి అత్యంత అనుకూలమైన కాలం. మీ ప్రార్థనలు ఫలించి, మీ ఇంట పసిపాప అడుగుపెట్టే శుభ ఘడియలు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటికే సంతానం ఉన్నవారికి, మీ పిల్లల ప్రగతి మీకు అంతులేని ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తుంది. వారు చదువులో, క్రీడలలో, ఇతర రంగాలలో అద్భుతంగా రాణిస్తారు. వారి తెలివితేటలు, ప్రవర్తన చూసి అందరూ మిమ్మల్ని అభినందిస్తారు. పిల్లలతో మీ అనుబంధం మరింత బలపడుతుంది. వారితో సమయం గడపడం మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.
వారి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన సానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. గతంలో మీరు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు, మానసిక ఆందోళనల నుండి ఇప్పుడు మీకు విముక్తి లభిస్తుంది. గురువు తన శుభదృష్టిని మీ రాశిమీద వేయడం వల్ల మీలో జీవశక్తి పెరుగుతుంది. ఒకవేళ ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా సరైన వైద్యం సరైన సమయంలో దొరికి త్వరగా కోలుకుంటారు. మీలో ఒక కొత్త ఉత్సాహం, శక్తి నిండుతాయి. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మీరు చాలా బలంగా తయారవుతారు. అనవసరమైన భయాలు, ఆందోళనలు మీ దరిచేరువు. లాభస్థానంలో ఉన్న సూర్యుడు మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపి రోగనిరోధక శక్తిని పెంచుతాడు. అయితే మంచి ఆహారపు అలవాట్లు, కొద్దిపాటి వ్యాయామం చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉద్యోగంలో మీరు పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కే సమయం వచ్చింది. లాభస్థానంలో ఉన్న సూర్యుడి ప్రభావంతో మీపై అధికారులు, బాస్లు మీ పనిని గుర్తిస్తారు. ప్రమోషన్లు, జీతాల పెంపు లేదా మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ వంటివి జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీ మాటతీరు, తెలివితేటలతో బుధుడి ప్రభావం క్లిష్టమైన ప్రాజెక్టులను కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ సహోద్యోగుల మద్దతు మీకు లభిస్తుంది. భాగ్యస్థానంలో ఉన్న గురువు మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడతాడు. కొందరికి విదేశాలలో పనిచేసే అవకాశం కూడా రావచ్చు. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి ఇది అత్యంత అనుకూలమైన కాలం. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇప్పటివరకు మిమ్మల్ని తక్కువ అంచనా వేసినవారే ఇప్పుడు మీ సలహా కోసం వస్తారు. వ్యాపారంలో ఉన్న తులారాశివారికి ఇది నిజంగా ఒక సువర్ణావకాశం. గురుబలం వల్ల మీ వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు సఫలమవుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించడానికి ఇది సరైన సమయం. లాభస్థానంలో ఉన్న రవి, బుధులు మీకు కొత్త పరిచయాలను ఏర్పరుస్తారు. ముఖ్యంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు, ప్రభుత్వ అధికారులతో పరిచయాలు ఏర్పడి వారి ద్వారా మీ వ్యాపారానికి ఎంతో మేలు జరుగుతుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా కొత్త డీల్స్ కుదుర్చుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఆగిపోయిన ప్రాజెక్టులు తిరిగి మొదలవుతాయి. ఆర్థికంగా మీ వ్యాపారం బలోపేతం అవుతుంది. ధైర్యంగా ముందడుగు వేయండి, విజయమీదే. డబ్బు విషయంలో మీరు పడిన ఇబ్బందులు ఇక ముగిసినట్లే. 11వ ఇల్లు లాభాలకు, ఆదాయానికి సంబంధించినది. అక్కడ సూర్యుడు, బుధుడు కలిసి ఉండటం వల్ల మీ ఆదాయం గణనీయంగా పెరగబోతోంది. ఉద్యోగస్తులకు జీతం పెరగడం, వ్యాపారస్తులకు లాభాలు రావడం మాత్రమే కాకుండా అనేక మార్గాల నుండి మీకు డబ్బు వచ్చి చేరే అవకాశముంది. పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి. స్నేహితుల సహాయంతో లేదా మీ తెలివితేటలతో కొత్త ఆదాయ మార్గాలను సృష్టిస్తారు. భాగ్యస్థానంలో గురువు ఉండటం వల్ల వచ్చిన డబ్బు నిలబడుతుంది. పాత అప్పులు తీరిపోతాయి. భూమి, ఇల్లు లేదా వాహనం కొనాలనే మీ కల నెరవేరే సమయం ఇది. ఆర్థికంగా మీరు ఒక స్థిరమైన, బలమైన స్థితికి చేరుకుంటారు. వివాహ బంధంలో ఉన్నవారికి ఈ సమయం ఎంతో మధురంగా ఉంటుంది. గురువు ప్రభావం వల్ల మీ బంధంలో అవగాహన, గౌరవం, ఆధ్యాత్మిక చింతన పెరుగుతాయి. చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయి అన్యోన్యత వెల్లివిరుస్తుంది. మీ భాగస్వామి వృత్తిలో కూడా పురోగతి ఉంటుంది. అది మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఇద్దరు కలిసి దూర ప్రయాణాలు చేయడం, కుటుంబంతో సంతోషంగా గడపడం వంటివి చేస్తారు. మీ బంధానికి ఒక కొత్త అర్థం, పరమార్థం దొరుకుతాయి. మీ భాగస్వామి ఇచ్చే సలహాలు మీకు అన్ని విధాలా మేలు చేస్తాయి. విద్యార్థులకు ఇంతకంటే మంచి కాలం మరొకటి ఉండదు. జ్ఞానకారకుడైన గురువు ఉన్నత విద్యాస్థానమైన 9వ ఇంట్లో సంచరించడం ఒక గొప్పవరం. ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది. కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. గురువుల ఆశీస్సులు, మద్దతు మీకు పూర్తిగా లభిస్తాయి. 5వ ఇంటిపై గురు దృష్టివల్ల మీ గ్రహణ శక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభించి స్కాలర్షిప్లు లేదా అవార్డులు పొందే అవకాశం కూడా ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోండి. ప్రేమలో ఉన్నవారికి ఇది ఒక సానుకూలమైన కాలం. మీ సంబంధంలో ఉన్న అపార్థాలు, గందరగోళాలు తొలగిపోయి ఒక స్పష్టత వస్తుంది. గురువు 5వ ఇంటిని చూడటం వల్ల మీ ప్రేమలో నిజాయితీ, పరిణితి పెరుగుతాయి. కేవలం ఆకర్షణకే పరిమితం కాకుండా మీ బంధాన్ని వివాహం వైపు నడిపించాలనే ఆలోచన బలపడుతుంది. మీ ప్రేమకు పెద్దల అంగీకారం లభించే అవకాశాలు మెరుగుపడతాయి. మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢపడి ఒకరికొకరు మానసికంగా అండగా నిలుస్తారు. తులా రాశివారు, కష్టాల కడలిని ఇది. మీరు ఇప్పుడు సుఖాల తీరానికి చేరుకున్నారు. ఇది ఆ భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశం. మీపై మీకు నమ్మకముంచండి. గురువు ఇస్తున్న జ్ఞానాన్ని, సూర్యుడు ఇస్తున్న ఆత్మవిశ్వాసాన్ని, బుధుడు ఇస్తున్న తెలివితేటలను సరైన మార్గంలో ఉపయోగించండి. ధర్మబద్ధంగా, నిజాయితీగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి. అదృష్టం, విజయం మిమ్మల్ని వరిస్తాయి. మీ కలలన్నీ నెరవేరే ఈ అద్భుతమైన సమయాన్ని ఆనందంగా, ఉత్సాహంగా స్వాగతించండి. తులారాశివారికి సెప్టెంబర్ 5, 6, 7 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సెప్టెంబర్ 5 శుక్రవారం. నిన్నటి సానుకూల శక్తి ఈ రోజు కూడా కొనసాగుతుంది. ఈ రోజు శుక్రవారం కావడం, మీ రాశి అధిపతి శుక్రుడు కావడం వల్ల మీలో ఉత్సాహం, ఆకర్షణ రెట్టింపు అవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణముంటుంది. ఇంట్లో చిన్న చిన్న వేడుకలు లేదా గెట్టుగెదర్లు ప్లాన్ చేయడానికి ఇది మంచి రోజు.
మీ ఇంటిని అందంగా అలంకరించుకోవడం లేదా కుటుంబ సభ్యులకు ఇష్టమైన వంటకాలు చేయడం వంటివి మీకు ఆనందాన్ని ఇస్తాయి. వివాహితులు ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. మీ భాగస్వామికి ఒక చిన్న బహుమతి ఇవ్వడం లేదా వారిని బయటకు తీసుకెళ్లడం మీ బంధాన్ని మరింత మధురంగా మారుస్తుంది. మీ వృత్తిపరమైన జీవితంలో మీ భాగస్వామి ఇచ్చే సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రేమలో ఉన్నవారికి కూడా ఇది అనుకూలమైన రోజు. మీ భావాలను వ్యక్తపరచడానికి, మీ సంబంధంలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించండి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ రోజు కూడా విజయవంతంగానే ఉంటుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్, మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మీకు బాగా సహాయపడతాయి. ముఖ్యంగా కళలు, మీడియా, ఫ్యాషన్ లేదా పబ్లిక్ రిలేషన్స్ వంటి రంగాలలో ఉన్నవారికి విశేషమైన గుర్తింపు లభిస్తుంది. మీ బాస్తో లేదా సహోద్యోగులతో ఏదైనా ముఖ్యమైన విషయం చర్చించాలనుకుంటే ఈ రోజు దానికి సరైన సమయం. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. మీ నెట్వర్క్ మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. మీ సామాజిక జీవితం చాలా చురుకుగా ఉంటుంది మరియు దాని ద్వారా మీరు వృత్తిపరంగా లాభపడతారు. ఆర్థిక పరిస్థితి నిన్నటిలాగే బలంగా ఉంటుంది. లాభాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. స్నేహితులు లేదా పెద్ద సోదరుల నుండి ఆర్థిక సహాయం లేదా సలహాలు అందవచ్చు. అయితే విలాసాల కోసం లేదా ఇతరులను మెప్పించడం కోసం ఎక్కువ ఖర్చు చేయవద్దు. పొదుపుపై దృష్టి పెట్టడం భవిష్యత్తుకు మంచిది. ఆరోగ్యపరంగా మీరు శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. కానీ మీ ఖర్చుల గురించి లేదా వెనుక జరుగుతున్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మానసిక ఒత్తిడికి గురికాకండి. రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర కోసం ప్రయత్నించండి. విద్యార్థులు తమ లక్ష్యాల వైపు స్థిరంగా ముందుకు సాగుతారు. మీ జ్ఞానాన్ని పెంచుకోవాలనే మీ తపన మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఆధ్యాత్మిక చింతన లేదా ఉన్నత చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ రోజు మీరు నేర్చుకున్న ప్రతి విషయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి సమయాన్ని వృధా చేయకండి. మీపై మీకు నమ్మకముంచి ముందుకు సాగండి. సెప్టెంబర్ 6 శనివారం ఈ రోజు మీకోసం 2 విభిన్నమైన అనుభవాలను తీసుకువస్తుంది. రోజు మొదటి భాగం అంటే మధ్యాహ్నం వరకు మీ దృష్టి అంతా ఇంటి పనులు, కుటుంబ బాధ్యతల మీదే ఉంటుంది. శుక్రవారం మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇంట్లో వాతావరణం కొంచెం గంభీరంగా, క్రమశిక్షణతో కూడుకున్నదిగా ఉండవచ్చు. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మీ మనసు తేలికపడి సృజనాత్మకంగా ఆలోచించడం మొదలుపెడుతుంది. వినోదం, ఆనందం మరియు ప్రేమ వైపు మీ దృష్టి మళ్లుతుంది. కుటుంబంతో గడిపే విధానంలో కూడా మార్పు వస్తుంది. ఉదయం బాధ్యతల గురించి మాట్లాడితే సాయంత్రం వారితో కలిసి సరదాగా సినిమా చూడటానికి లేదా బయటకు వెళ్లడానికి ఇష్టపడతారు. పిల్లలతో సమయం గడపడం మీకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. వివాహిత జంటలకు ఈ రోజు మధ్యాహ్నం నుండి చాలా రొమాంటిక్గా ఉంటుంది. మీ మధ్య ఉన్న ప్రేమ కొత్త పుంతలు తొక్కుతుంది. ఒకరినొకరు సంతోషపెట్టడానికి ప్రత్యేకంగా ప్రయత్నిస్తారు. ఒక చిన్న ప్రయాణం లేదా డేట్ నైట్ ప్లాన్ చేసుకోవడానికి ఇది సరైన సమయం. ప్రేమికులకు ఈ రోజు ఒక వరం లాంటిది. మీ ప్రేమను కొత్త స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు వస్తాయి. మీలో సృజనాత్మకత పెరిగి మీ ప్రేమను వినూత్నంగా వ్యక్తపరుస్తారు. మీ సంబంధంలో ఉత్సాహం, సాహసం నిండి ఉంటాయి. ఉద్యోగస్తులకు శనివారం సెలవు కావచ్చు. కానీ ఒకవేళ పనిచేస్తుంటే మధ్యాహ్నం తర్వాత మీ ఆలోచన విధానం చాలా సృజనాత్మకంగా మారుతుంది. కొత్త ఐడియాలు, ప్రాజెక్టుల గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయం. వ్యాపారస్తులు కూడా తమ వ్యాపారంలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టడం గురించి ఆలోచించవచ్చు. ఆర్థికంగా ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత స్టాక్ మార్కెట్ లేదా లాటరీ వంటి స్పెక్యులేటివ్ పెట్టుబడుల వైపు మనసు లాగుతుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, లేకపోతే నష్టపోయే ప్రమాదముంది. ఆకస్మిక లాభాల కోసం ఆశపడటం కన్నా కష్టపడి సంపాదించిన డబ్బును కాపాడుకోవడం ముఖ్యం. ఆరోగ్యం బాగుంటుంది. మధ్యాహ్నం నుండి మానసికంగా చాలా చురుకుగా, ఉల్లాసంగా ఉంటారు. మీకు నచ్చిన హాబీల కోసం సమయం కేటాయించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థులకు కూడా రోజు 2వ భాగం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ గ్రహణ శక్తి పెరుగుతుంది. సృజనాత్మక రంగాలలో ఉన్న విద్యార్థులు అద్భుతంగా రాణిస్తారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. ఈ శక్తిని సరైన మార్గంలో ఉపయోగిస్తే మీరు అద్భుతాలు సృష్టించగలరు. ఈ వారాంతాన్ని ఆనందంగా, ఆశాజనకంగా గడపండి. తులారాశివారికి సెప్టెంబర్ 7 ఆదివారం రోజు మీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపే రోజుగా ఉండబోతోంది. ఈ రోజు గ్రహాల సంచారం మీకు ఎన్నో శుభ సంకేతాలను అందిస్తోంది. మీలో దాగి ఉన్న శక్తిని మేల్కొలిపి ముందుకు సాగడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మరియు మీ మాటతీరు, ప్రవర్తన ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటాయి. ఈ రోజును ఒక సానుకూల దృక్పథంతో ప్రారంభించండి, ఎందుకంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సాధించగలరు. మీ కుటుంబ జీవితం గురించి మాట్లాడుకుంటే ఈ రోజు చాలా ప్రశాంతంగా, ఆనందంగా గడిచిపోతుంది. ఇంట్లో ఒకరితో ఒకరికి అవగాహన పెరుగుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ఇష్టపడతారు. వారి సలహాలు, సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా మీ మాటలకు కుటుంబంలో మంచి విలువ ఉంటుంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరిగే అవకాశముంది. మీ పిల్లల సృజనాత్మకత, వారి చురుకుదనం మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. వారితో కలిసి ఆడుకోవడం లేదా వారి చదువులో సహాయం చేయడం ద్వారా బంధం మరింత బలపడుతుంది.
పెద్దల ఆశీర్వాదాలు మీకు అండగా నిలుస్తాయి, వారి అనుభవాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఇది మీకు ఒక బంగారు అవకాశం లాంటి రోజు. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న గుర్తింపు, ప్రశంసలు ఈ రోజు మీకు దక్కే సూచనలున్నాయి. మీపై అధికారులు మీ పనితీరును గమనించి మీకు కొత్త బాధ్యతలను అప్పగించవచ్చు. మీ సహోద్యోగుల సహాయ సహకారాలు కూడా పూర్తిగా లభిస్తాయి. ముఖ్యంగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ రోజు మీకు పెద్ద బలంగా నిలుస్తాయి. మీ ఆలోచనలను, ప్రణాళికలను స్పష్టంగా తెలియజేయడం ద్వారా మీరు అనుకున్న పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. మీ నెట్వర్క్ అంటే మీకున్న పరిచయాల ద్వారా ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం అందే సమయం ఇది, కాబట్టి ఏమాత్రం వెనకడుగు వేయకండి. వ్యాపారస్తులకు ఈ రోజు లాభాల బాట పట్టించేదిగా ఉంది. మీ వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు ఫలవంతమవుతాయి. కొత్త భాగస్వామ్యాలు లేదా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీ సామాజిక పరిచయాలు వ్యాపార అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, మీడియా, కళలు, కన్సల్టెన్సీ వంటి రంగాలలో ఉన్నవారికి ఊహించని లాభాలు వచ్చే అవకాశముంది. మీ వ్యాపారానికి సంబంధించి ఏదైనా ప్రయాణం చేయాల్సి వస్తే అది తప్పకుండా విజయవంతం అవుతుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. మీ వ్యూహాలు ఈ రోజు ఖచ్చితంగా పనిచేస్తాయి. ఆర్థికంగా చూస్తే ఈ రోజు చాలా సంతృప్తికరంగా ఉంటుంది. ధన ప్రవాహానికి ఎలాంటి లోటు ఉండదు. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లేదా చేసిన పనుల నుండి మంచి రాబడి అందుతుంది. స్నేహితులు లేదా పెద్ద సోదరుల ద్వారా కూడా ఆర్థిక సహాయం లేదా లాభం పొందే అవకాశముంది. అయితే అనవసరమైన ఖర్చుల పట్ల కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. ముఖ్యంగా విలాసాల కోసం లేదా ఇతరులను మెప్పించడం కోసం డబ్బు ఖర్చు చేయాలనే ఆలోచన రావచ్చు. దానిని నియంత్రించుకుంటే మీ ఆర్థిక పరిస్థితి మరింత పటిష్టంగా ఉంటుంది. పొదుపుపై దృష్టి పెట్టడానికి ఇది మంచి రోజు. ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. పని ఒత్తిడి కారణంగా చిన్న చిన్న అలసట, నీరసం వంటివి ఉండవచ్చు. మీ రోజువారీ పనులలో క్రమశిక్షణ పాటించడం చాలా ముఖ్యం. సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం వంటివి అలవాటు చేసుకోండి. పాత ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటిని అశ్రద్ధ చేయవద్దు. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. మీ రోజువారీ జీవితంలో ఒక చిన్నపాటి వ్యాయామాన్ని చేర్చుకోవడం ద్వారా రోజంతా చురుకుగా, ఉత్సాహంగా ఉండగలుగుతారు. వివాహితులకు ఈ రోజు అన్యోన్యంగా గడుస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది. ఇద్దరు కలిసి భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించుకుంటారు. వృత్తి జీవితంలో మీరు పొందే విజయం మీ దాంపత్య జీవితంలో కూడా సంతోషాన్ని నింపుతుంది. మీ భాగస్వామి మీకు సంపూర్ణ మద్దతుగా నిలుస్తారు. చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైనా ఉంటే వాటిని ప్రేమతో, ఓపికతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. సాయంత్రం వేళ కలిసి బయటకు వెళ్లడం లేదా ఒకరికొకరు సమయం కేటాయించడం ద్వారా బంధం మరింత మధురంగా మారుతుంది. విద్యార్థులకు ఈ రోజు జ్ఞానాన్ని సంపాదించడానికి చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారికి ఇది ఒక అద్భుతమైన రోజు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. మీ గురువుల, అధ్యాపకుల మద్దతు మీకు లభిస్తుంది. మీ మేధస్సు చాలా చురుకుగా పనిచేస్తుంది. కష్టమైన పాఠాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఏదైనా కొత్త కోర్సులో చేరాలనుకుంటే లేదా విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తుంటే దానికి సంబంధించిన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మీ లక్ష్యంపై ఏకాగ్రత ఉంచండి. విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది. ఇక ప్రేమికుల విషయానికొస్తే మీ బంధంలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ భాగస్వామితో మీ భావాలను పంచుకోవడానికి ఇది మంచి రోజు. మీ సంబంధంలో సృజనాత్మకత, కొత్తదనం చోటు చేసుకుంటాయి. అయితే భావోద్వేగాలు కూడా కాస్త ఎక్కువగా ఉండే అవకాశముంది. కాబట్టి చిన్న చిన్న విషయాలకు అపార్థాలకు తావివ్వకండి. ఒకరినొకరు అర్థం చేసుకుని, గౌరవించుకోవడం ద్వారా మీ ప్రేమ బంధాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. మొత్తమీద తులారాశివారికి ఈ రోజు విజయం, ఆనందం మరియు సంతృప్తిని అందించే రోజు. మీకున్న అవకాశాలను అందిపుచ్చుకుని, మీ శక్తిని సరైన మార్గంలో పెట్టి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. అంతా శుభమే జరుగుతుంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.